హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్న వీడియో అయితే ఇప్పుడు చేయడానికి కుదిరింది ఫైనలీ. చిన్న వీడియో 5 మినిట్స్ వీడియో అండి. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, రాగి మల్ట్ ప్రోటీన్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా తాగాలి అని చెప్పి చాలా సార్లు అడుగుతున్నారు. సో, అది ఎలా తాగాలో, ఎలాగ చేయాలో మీకు చాలా షార్ట్ వీడియోస్‌లో చూపిచ్చాను. బట్ ప్రోటీన్ షేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలానే నా వీక్లీ అంటే నాకు కావాల్సింది వారానికి సరిపడా అంటే ఏబీసీ జ్యూస్ గానీ, ఆ తర్వాత రాగి మాల్ట్ షేక్ ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా కూడా నేను దీంట్లో చూపిస్తానండి. సో, నేను డైలీ మార్నింగ్ ఏబీసీ జ్యూస్ కూడా చేసుకుంటాను. సో, దానికి టైం సరిపడదు కాబట్టి ఇలాగా కట్ చేసేసుకొని, జ్యూస్ చేసుకొని, వడగట్టుకొని క్యూబ్స్ లాగా నేను ట్రైలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. సో, డైలీ అది అందరికీ తెలిసిన టిప్పే ఇది. సో, చాలా వీడియోస్‌లో మీరు చూసి ఉండుంటారు. సో, అది నేను ఫాలో అవుతానన్నమాట. ఇలాగా జ్యూస్ చేసి పెట్టేసుకొని క్యూబ్స్‌లో వేసేసుకొని డైలీ ఒక 4 వేసుకొని వాటర్ వేసుకొని తాగుతాను. నో హనీ, నో సాల్ట్, నో షుగర్. జస్ట్ ఓన్లీ ఏబీసీ జ్యూస్ ప్యూర్ తాగుతాను అంతే. సో, అది మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత ఇంకో గ్లాస్ ఈ రాగి మాల్ట్ ప్రోటీన్ షేక్ అన్నది తాగుతానన్నమాట. దీనికి కావాల్సినవన్నీ కూడా ఏంటో చూపిస్తున్నానండి. కందిపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగకాయలు, అలానే జీడిపప్పు, సగ్గుబియ్యం, ఫ్లెక్స్ సీడ్స్, ఇంకా ఉంటాయిగా బాదం, పిస్తా, నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో నేను ఏవైనా మిస్కొట్ ఉంటే వాల్నట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి. సో, ఏదైనా మిస్కొట్ ఉండుంటే నేను ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను కాబట్టి అవన్నీ కూడా పెట్టుకోండి. ఇంకా మీ దగ్గర ఏదైనా ప్రోటీన్ ఉంటే కూడా అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు మాట. ఇంకా సిరిధాన్యాలు ఉంటాయి కదా, అరికలు, మొలకలు అవి ఉంటాయి కదా, అవి కూడా ఒక కప్పు ఈక్వల్ క్వాంటిటీలో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ సీడ్స్ కూడానండి. బట్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఇలాగ ఒక్కొక్కటి కూడా ప్యాన్‌లో వేయించుకోవాలి. చాలా టైం పడుతుంది. మినిమమ్ మనకు 2 అవర్స్ పడుతుంది అన్నీ సెపరేట్‌గా వేయించుకుంటాం కాబట్టి. ఒక పక్క నుంచి స్టవ్ మీద అవి వేయిస్తూ, ఇంకో పక్క నుంచి జ్యూస్ చేస్తున్నాను. సో, 2 ఒకేసారి పనవుతాయి. ఇలాంటి పనులు మీరు మార్నింగ్ కుకింగ్, క్యారేజీలు అవన్నీ అయిపోయాక లంచ్ టైం అంటే మనకి మిడ్‌లో కొంచెం టైం ఉంటుంది కదా! మార్నింగ్ 11 ఆ టైంకి. సో, ఆ టైంలో చేసుకుంటే మనకి ఏ పని లేకుండా దీని మీద పెట్టొచ్చు శ్రద్ధ అన్నది. సో, ఇంకా అలా ట్రైలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే జస్ట్ ఒక 2 డేస్, 3 డేస్ వరకే వస్తుందండి. తర్వాత మళ్ళీ చేసుకుంటా. సో, డైలీ కుదరదు కాబట్టి అలాగా. ఇంకా నెక్స్ట్ ఈ ప్రోటీన్ షేక్ ఎవ్వరైనా తాగొచ్చు. అంటే మనకి 2 ఇయర్స్, 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్దవాళ్ళు 60, 70 ఇయర్స్ వరకు డైలీ మార్నింగ్ నిజంగా హెల్తీ ప్రోటీన్ షేక్ లాగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, జిమ్ చేసేవాళ్ళైనా లేదంటే డైలీ జాబ్‌కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో యోగా, నెక్స్ట్ ఇలాగ మనకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నవాళ్ళు, సో, అందరూ కూడా చేయొచ్చు. తాగొచ్చు. ఇది నేను ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచా 2, 3 ఇయర్స్ కూడా చాలా తక్కువే. 5 ఇయర్స్ నుంచి తాగుతున్నానేమో అది. సో, కొంచెం కొంచెంగా చేసుకునేదాన్ని, మధ్యలో బ్రేక్ ఇచ్చేదాన్ని. బట్ కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని ఇయర్స్ నుంచి చాలా కంటిన్యూగా చేస్తున్నాను అనమాట. సో, కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి కదా! కొంచెం బటర్ మిల్క్ చేసుకున్నాను. అంటే ఆ టైంకి తాగుతానమాట. సో, డైలీ 11, 12 ఆ టైంకి కొంచెం తాగి కొంచెం నేను బ్రేక్ తీసుకొని ఇంతసేపు నుంచొని చేశాను కాబట్టి తర్వాత కొంచెం అది చల్లారాలి. టైం పట్టాలన్నమాట. టైం పడుతుంది. అది చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం దాన్ని నేను ఎండలో పెడతాను. మినిమమ్ ఒక 2 అవర్స్ ఉంటే చాలు. మళ్ళీ కొంచెం అది అసల వింటర్ సీజన్ కదండీ! కొంచెం చలికి చల్లబడిపోయిన మళ్ళీ వేస్ట్. అంటే అలాగని చెప్పేసి బయట వదిలేయకూడదు. కొంచెం మూత పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలి టేబుల్ మీద ఎక్కడైనా. సో, నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే అలా ఒక 3 డేస్ కూడా కొంచెం ఎండలో పెట్టాలి. అది అప్పుడు తర్వాత మిక్సీ కొట్టొచ్చమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు మిక్సీ కొట్టే ముందు ఒకసారి వేయించుకోవచ్చు. ఇంకా బావుంటది. ఫ్రెష్‌గా ఉంటది. పొడిలాగా అవుతుంది. సో, అదండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే గనక నేను కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ పన్నీర్ కొంచెం వేయించుకుంటాను. కొంచెం పించ్ ఆఫ్ కారం, సాల్ట్ వేసుకొని కొంచెం కీర, అలానే కొంచెం వడియాలు, అరటికాయ, మామిడికాయ ఎగిరైతే వండాను. సో, ఇది నా లంచ్ అయ్యేసరికి 2:00 అయితే అవుతుందన్నమాట. కొంచెం ఏదో ఒకటి ప్రోటీన్ యాడ్ చేయాలని చాలా కష్టపడుతున్నా. ఎగ్స్ తినను కాబట్టి ఆ ప్లేస్‌లోని ఇలా పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయాక ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి ఈ మార్నింగ్ ఇన్ని పనులు ఉండడం వల్ల నేను పూజ అయితే చేసుకోలేకపోయానన్నమాట మార్నింగ్.
ఇంకా గురువారం కదా, ఇంకా ఈవినింగ్ అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేశానండి. అంటే ఒక 2 డేస్, 3 డేస్ బాగా ఎండలో పెట్టిన తర్వాత నేను దాన్ని మళ్ళీ మిక్సీ చేశాను. మిక్సీ చేసినప్పుడు పొడిలాగా వస్తుందండి. పొడిలాగా ఉంటుంది. మంచిగా బావుంటదనమాట. సో, అప్పుడు మీరు దానికి అంటే బాగా అవుతున్నట్టు, మీకు ఏదో అవ్వలేనట్టు, ఇంకా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే గనక ఇంకో 2 డేస్ మీరు ఎండలో పెట్టాలి. నేనైతే జస్ట్ ఒక 3 డేస్ పెట్టాను. ఒక రోజుకు ఒక 2 అవర్స్ పెడితే చాలు మాట. అంతే. ఇదిగోండి ఇలాగ కొంచెం మిక్సీ కొంచెం లూజ్‌గా పౌడర్ తిరగాలి కాబట్టి మీరు ఫుల్‌గా గ్రైండ్ చేసేయకుండానే కొంచెం హాఫ్ వరకు ఉంచితే అది ఫ్రీగా లూజ్‌గా పొడి అన్నది బాగా అవుతుంది. సో, ఫైనల్‌గా అయిపోయింది. మెత్తగా అవ్వక్కర్లేదండి. జస్ట్ నార్మల్ పొడి అయితే చాలు. సో, చూస్తున్నారు కదా అది వేస్తుంటే ఎలా వస్తుందో. దీన్ని డ్రై ఫ్రూట్ లడ్డూలాగా కొంచెం ఖర్జూరం అది యాడ్ చేసుకోవచ్చు మాట. సో, అలానే దీన్ని లడ్డూలా కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే నేను డైలీ వాటర్ వేసి ఆ వాటర్‌లోని ఒక గ్లాస్ వాటర్‌లోని కొంచెం ఒక స్పూన్ ఈ పొడి వేసుకొని కొంచెం మరిగించిన తర్వాత దాన్ని ఒక కప్‌లాగా ప్రోటీన్ షేక్ లాగా నేను డైలీ మార్నింగ్ తాగుతాను. ఇంకా సాల్ట్ లైట్‌గా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటానండి అది. సో, అంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.